ఉమ్మడి విశాఖలో కొందరు ప్రజా ప్రతినిధులు మద్యం దందాలోకి దిగారా? వ్యాపారంలో వాటాలు కమిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? గుడ్విల్ పేరుతో ఒక్కొక్క షాపు నుంచి లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణల్లోని వాస్తవం ఎంత? వైన్ అక్రమాల్లో కూటమి ప్రజా ప్రతినిధులు వైసీపీ పాలకుల్ని మించిపోయారా? మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దన్న కూటమి పార్టీ అధినేతల ఆదేశాలను బేఖాతరు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో అధికార కూటమి పార్టీ పాలిటిక్స్ లో లిక్కర్ కిక్కు ఎక్కువ అవుతోంది. ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోతోంది. ఈ వ్యవహారం టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దలకు తలనొప్పిగా తయారైంది. మద్యం వ్యాపారంలో వేలు పెట్టొద్దని 3 పార్టీల పెద్దలు పదే పదే చెబుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. హైకమాండ్ ఆజ్ఞలకు తలొగ్గినట్టు ముందుగా తలూపినా ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అధినాయకత్వం ఆదేశాలు అధిష్టానానివే, మా జోక్యం మాదే అన్న విధంగా ఎమ్మెల్యేలు తెగ చెలరేగిపోతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొందరు శాసనసభ్యులు లిక్కర్ దందాలు మోగాలి లోతుకు దిగిపోయారట. తమ పలుకుబడిని ఉపయోగించి మితిమీరి కలగజేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దుకాణాల్లో వాటా ఇవ్వాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. మరికొందరు గుడ్విల్ పేరుతో డబ్బు డిమాండ్ చేస్తున్నారట. లేకపోతే వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామని వార్నింగ్ ఇస్తున్నారని టాక్. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలోని కొందరు ప్రజాప్రతినిధులపై మాత్రమే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన వారు హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ దందాలకు దూరంగానే ఉంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు లిక్కర్ దందాలో దిగి అడ్డంగా సంపాదిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా షాపులు తమ అనుచరులు, బంధువులు, బినామీలకే దక్కే విధంగా ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. లాటరీలో షాపులు దక్కించుకున్న బయటి వ్యాపారులను ఆదరించి, బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారు. తమను ఎదిరించి మద్యం షాపులు పెట్టిన వారిపై అధికారులతో ఒత్తిడి తెచ్చి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించినంత పనిచేస్తూ లొంగ తీసుకుంటున్నారట. దందాలకు తెరతీసిన తెలుగు తమ్ముళ్లు యమ స్పీడ్ గా దూసుకుపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కూటమిలో మిగిలిన పార్టీలు కూడా టీడీపీ నేతలను ఆదర్శంగా చేసుకుని అదే దారిలో ముందుకు పోతున్నారట. ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా సీన్లోకి రాకుండా తమ అనుచరులు, బినామీలు, ఎక్సైజ్ శాఖలోని అస్మదీయులైన అధికారుల ద్వారా పనిచేయిస్తున్నారు. తమ వ్యాపారాన్ని 3 బీర్లు 6 వైన్స్ అనే విధంగా భారీగా సంపాదిస్తున్నారని విశాఖలో జోరుగా టాక్ నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ఉన్న మద్యం దుకాణాల గుడ్విల్ కింద భారీగా వసూలు చేయాలంటూ అనుచరుడి ద్వారా ఎక్సైజ్ అధికారికి ఇండెంట్ పెట్టించారని సమాచారం. ఒక్కో షాపు నుంచి 10 లక్షల చొప్పున వసూలు చేసి ఇచ్చేందుకు ఆఫీసర్లు సిద్ధపడ్డారని టాక్. అనకాపల్లి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్ గా చేరాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రతి దుకాణంలో తనకు వాటా ఇవ్వాలని, ఆ మేరకు లైసెన్స్ ఫీజును ఇచ్చేస్తానని వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. మరో ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో నోటిఫై చేసిన వైన్ షాపులకు లైసెన్సులను జారీ చేసే ముందు తనను దృష్టిలో పెట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు హుకుం జారీ చేశారన్న ప్రచారం ఉంది. తనను ప్రసన్నం చేసుకున్న వారికే లైసెన్సులు జారీ చేయాలని చెప్పారట. అలా చేయని వారికి దుకాణాలు దొరకకుండా చేయడంతో పాటు ఎక్కడైనా ఏర్పాటు చేసినా సరే పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కొందరు వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లాటరీలో షాపు దక్కించుకున్న వెంటనే వ్యాపారం చేసుకునేందుకు ముందుగా ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ కాలానికి పర్మిషన్ జారీ చేస్తారు. ఎమ్మెల్యేల వాటాలు, దందాల ఒత్తిడితో ప్రొవిజనల్ లైసెన్సుల స్థానంలో పర్మనెంట్వి ఇవ్వకుండా చక్రం తిప్పుతున్నారని సమాచారం. విశాఖ నగరంలోని ఓ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేశారు. తన నియోజకవర్గ పరిధిలో నోటిఫైడ్ దుకాణాలను దక్కించుకున్న వారి నుంచి 3 స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాంతంలో మరో 4 షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ లైసెన్స్ ఇవ్వకుండా తనకు అనుకూలంగా ఉండే కీలక అధికారి ద్వారా చక్రం తిప్పారట. శాసనసభ్యుల మెప్పు కోసం కొందరు ఎక్సైజ్ అధికారులు తమను ఇబ్బందులు పెడుతున్నారని మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మరో ప్రజాప్రతినిధి సన్నిహితుడైన లిక్కర్ టైకూన్ బాలయ్య శాస్త్రి లేఅవుట్లో కార్పొరేట్ స్టైల్లో షాపును ఏర్పాటు చేస్తున్నారు. దుకాణం మొదటి అంతస్తులో ఉంది, కానీ పైకెక్కేందుకు రోడ్డు వైపు నుంచి మెట్లు లేవు. దీంతో ఫుట్పాత్ ను ఆక్రమించి ర్యాంపు నిర్మిస్తున్నారు. అటువైపు నుంచి చూడొద్దని జీవీఎంసీతో పాటు పోలీస్ అధికారులను సదరు ఎమ్మెల్యే ఆదేశించినట్టు సమాచారం. ఇలా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు తమ పేర్లు బయటకు రాకుండా బినామీలు, బంధువులతో కథ నడిపిస్తూ మద్యం దందాలో మునిగి తేలుతున్నారు. జనం ఎన్నో ఆశలతో ఎన్నికల్లో గెలిపించారు, కానీ ప్రజా సమస్యలను గాలి కొదిలేసి సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరి వైఖరిని చూసి వైసీపీ పాలనకు కూటమి సర్కారుకు పెద్ద తేడా లేదని పెదవి విరుస్తున్నారు. అవినీతి, అక్రమాలు, దందాల్లో అంతా సేమ్ టు సేమ్ అనుకునే పరిస్థితి ఉంది. కొందరు ఎమ్మెల్యేల తీరుతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది. మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దన్న టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఎమ్మెల్యేల వ్యవహారాలను ఆయా పార్టీల హైకమాండ్స్ ఎలా సెట్ చేస్తాయో చూడాలి.